చెప్తాను. అడ్వకేట్ దంపతులు ఇద్దరు కూడా తమకు సెక్యూరిటీ కావాలని హైకోర్టుకు విన్నవించుకున్నారు. పోలీసులు కూడా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పారు. కానీ వాళ్ళు గుంజపడుగు నుంచి బయలుదేరిన క్రమంలో పూర్తి స్థాయిలో ఒక పక్కా ప్రణాళికతో మర్డర్ చేశారు. దీన్ని ఏమనుకోవచ్చు? సీఎంఓ ఆఫీస్ నుంచి డైరెక్షన్ వచ్చినాక పోలీసు రక్షణ ఎందుకు ఇస్తారండి? హత్య చేయాలనుకునే ప్రభుత్వము హత్య చేసింది. రక్షణ ఇవ్వాలనుకుంటే తమ తప్పు లేదు, రక్షించాలనుకుంటే రక్షణ ఇస్తుండే. హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే కూడా వాళ్ళ రక్షించలేదు, రక్షణ కల్పించలేదు అంటే ప్రభుత్వం హత్య చేయాలనుకుని చేసింది. కాబట్టి అందుకే ప్రభుత్వ హత్య ఇది. సీఎంఓ ఆఫీస్ డైరెక్షన్ లో జరిగిన హత్య ఇది. ఏంటంటే రేపు అడ్వకేట్స్ కూడా వాదించద్దు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ప్లస్ వామన్ రావు గారి మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి చిట్టా ఉంది. కాంట్రాక్టర్లు కానీ, కొంతమంది వ్యాపారస్తులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నాయకులు కానీ, కొంతమంది పెద్దల యొక్క చిట్టా మొత్తం ఆయన కొద్ది ఆయన హైకోర్టులో పిల్లు వేసిండు, వాదిస్తా ఉన్నాడు. పోలీసు అధికారుల మీద పిల్లేసిండు. ప్రభుత్వము హైకోర్టు ఆదేశాలను అనుసరించి చేసింది. ఆ కమిటీ తప్పు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి మళ్ళీ హైకోర్టు ఆశ్రయించిండు. కాబట్టి మేమంటాం అంటే హైకోర్టు